Good morning, everybody. This is Balakrishna. Presently, we are discussing about fifth chapter. ఈ ఫిఫ్త్ చాప్టర్ లో గల యూనిట్స్ అన్నింటినీ కలిపి ఫిఫ్త్ చాప్టర్ లో మొత్తం 3-4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి ప్లస్ దాంతో పాటుగా ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేస్తాం ఈరోజు. ఇంతకుముందు వరకు మనము స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో వివిధ స్టెప్స్ నేర్చుకున్నాం. ఒక చాప్టర్ లో స్ట్రాటజిక్ ఫార్ములేషన్ నేర్చుకున్నాం, ఒక చాప్టర్ లో స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ చాయిస్ నేర్చుకున్నాం, ఒక చాప్టర్ లో వచ్చేటప్పటికేమో స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్ లో స్పెసిఫిక్ గా స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ అనేది ఈ చాప్టర్ లో నేర్చుకోబడుతున్నాం అన్నమాట. ఈ చాప్టర్ లో హైలైట్స్ ఏంటంటే స్ట్రాటజిక్ చేంజ్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ ఫార్ములేషన్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి, వీటి గురించి ఒక రఫ్ డ్రాఫ్ట్ అనేది నేర్చుకోవడం జరుగుతుందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఏ స్ట్రాటజీ అని ఎగ్జిక్యూట్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. కాబట్టి స్ట్రాటజీని ప్లాన్ చేయడం కొంత ఇంటెలెక్చువల్ ప్రాసెస్ అయితే స్ట్రాటజిక్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని తీసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ స్ట్రాటజీ లిస్ట్ చేసుకున్న తర్వాత అనలైజ్ చేస్తారు, అనలైజ్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాలిడేట్ కంట్రోల్ చేస్తారు. ఈ చాప్టర్ లో 2 స్టేజెస్ నేర్చుకుంటాం. ఒకటి స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్, రెండోది స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ కంట్రోల్. ఇవన్నీ చదవబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏంటి, అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో ఏం స్టెప్స్ ఉంటాయి మనం ఫస్ట్ చాప్టర్ నుంచి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్ట్రాటజిక్ ఇంటెంట్. స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ విజన్ అంటే ఫ్యూచర్ లో ఏం ఆర్గనైజేషన్ అచీవ్ చేయాలనుకున్న విజన్, దాన్ని సెట్ చేసుకున్న పాత్ ని విజన్ అంటాం, దాన్ని సెట్ చేసుకున్న గైడ్ లైన్స్ ని ఆబ్జెక్టివ్స్ అంటాం. ఈ మొత్తం స్టెప్ ని ఏమంటాం, స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికేమో ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. మనం చూసుకున్నాం ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ 2 టైప్స్, ఒకటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్, రెండోది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్. అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, మన చుట్టూతో ఉన్న వాటిని అన్నిటిని ఎన్విరాన్మెంట్ అంటాం. ఎప్పుడు అంటాం, ఏవైతే మన సరౌండ్ చేస్తున్నాయో మన ఎఫెక్ట్ చేస్తున్నాయో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాటిని ఎన్విరాన్మెంట్ అంటాం. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ అప్రైజల్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అన్నమాట. ఆర్గనైజేషన్ లో పని ఎలా జరుగుతుంది అంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అన్నమాట. తర్వాత ఏంటి, ఫార్ములేషన్ స్టేజ్. ఫార్ములేషన్ స్టేజ్ లో ఏం చేస్తాం, వి జనరేట్ అంటే ఏంటి, 3 లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ని మనం ఫార్ములేట్ చేస్తాం అన్నమాట. తర్వాత కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్, ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ సెలెక్ట్ చేసుకుంటాం. వాటిని తర్వాత అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసిన తర్వాత బెస్ట్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుంటాం. చాలా కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ ఉన్నాయి, 4 కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ ఉన్నాయని నేర్చుకున్నాం. స్టెబిలిటీ, ఎక్స్పాన్షన్, రిట్రెంచ్మెంట్, కాంబినేషన్. ఈ 4ట్లో ఒక దాన్ని సెలెక్ట్ చేస్తాం. అలాగే చాలా బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఉంటాయి, వాటిల్లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ అన్నిటిని స్టడీ చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ స్టేజ్. ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ స్టేజ్ అన్నమాట. ఎగ్జిక్యూషన్ స్టేజ్ అంటే ఏంటి, ఏమైనా సరే స్ట్రాటజీస్ ని సెలెక్ట్ చేసుకున్నటువంటి స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసే స్టేజ్ ని ఇంప్లిమెంటేషన్ అంటారు, అంటే పుట్ ఇంటూ యాక్షన్ అన్నమాట. ఎగ్జిక్యూషన్ స్టేజ్ తర్వాత ఏంటంటే
స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ చేయడం అంటే ఏంటి? చెక్ చేయటం. వాళ్ళ స్ట్రాటజీ సక్సెసా? ఫెయిలా? ఎంత సక్సెస్, ఎంత ప్రాఫిట్స్ ఎర్న్ చేసింది? ఎక్సెట్రా అనేది చెక్ చేయటం అనేది స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్. తర్వాత స్ట్రాటజిక్ కంట్రోల్స్. కంట్రోల్స్ అంటే ఏంటి? దేన్ని కంట్రోల్ చేయాలి? పర్ఫార్మెన్స్‌ని కంట్రోల్ చేయాలి, ఎక్స్‌పెన్సెస్‌ని కంట్రోల్ చేయాలి. ఇయన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ 3 స్టేజెస్ ఉన్నాయి. మేము ముఖ్యంగా 3 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ స్ట్రాటజిక్ ఇంటెంట్ కానీ, అనాలిసిస్ కానీ, లేకపోతే స్ట్రాటజిక్ సెలక్షన్ గాని, ఈ మూడిటిని ఫార్ములేషన్ స్టేజ్ అంటారు. ఫార్ములేట్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అంటే ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అంటారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని చెక్ చేయడం వల్ల అది బాగుందా లేదా అని దాన్ని ఎవాల్యుయేషన్ స్టేజ్ అంటారు. ఇలా స్ట్రాటజీ మేనేజ్మెంట్‌లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్, ఎవాల్యుయేషన్. అందుకని మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ డెఫినిషన్ చెప్పుకున్నప్పుడు నేర్చుకున్నాం. వాట్ డూ యూ మీన్ బై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏం చెప్పాం? ద ప్రాసెస్ ఆఫ్ ఫార్ములేటింగ్ స్ట్రాటజీస్, ఎగ్జిక్యూటింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద స్ట్రాటజీస్ అని చెప్పుకున్నాం. మనం 3 పోర్షన్స్ మేజర్‌గా తీసుకోవచ్చు. ఫార్ములేటింగ్ స్ట్రాటజీస్, ఇంప్లిమెంటింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఇస్ కాల్డ్ as స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటాం. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో? మనం క్లియర్ గా చెప్పుకున్నట్లయితే 3 స్టేజెస్ ఉన్నాయి. ఫార్ములేషన్ స్టేజ్ అంటే ఏంటి? స్ట్రాటజీస్ ఇంటెంట్ స్టేజ్, ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ స్టేజ్, తర్వాత వచ్చేటప్పటికేమో స్ట్రాటజీ సెలక్షన్ స్టేజ్. ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అంటే ఏంటి? ఏదైనా సరే స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడం. ఎవాల్యుయేషన్ స్టేజ్ అంటే ఏంటి? ఎగ్జిక్యూట్ చేసిన స్ట్రాటజీ బాగుందా లేదా అని చూసుకోవడం. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో స్టేజెస్ ఏంటి? ఎన్ని స్టేజెస్ మొత్తం? 5 స్టేజెస్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ద ఫార్మోస్ట్ స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ విజన్ అండ్ ఫార్ములేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మిషన్, గోల్స్, ఆబ్జెక్టివ్స్. విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్, గోల్స్ స్టేట్ చేసే స్టేజ్ ని ఫస్ట్ స్టేజ్, దాన్ని స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటాను. తర్వాత ఏంటి? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్, ఇంటర్నల్ అనాలిసిస్ ఏమంటారు? ఆర్గనైజేషనల్ అనాలిసిస్. తర్వాత ఫార్ములేషన్ స్టేజ్. ఫార్ములేషన్ స్టేజ్ అంటే ఏంటి? స్ట్రాటజీ తయారు చేసేటటువంటి స్టేజ్ ని ఫార్ములేషన్ స్టేజ్ అంటారు. ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అంటే ఏంటి? స్ట్రాటజీస్ ని ఎగ్జిక్యూట్ చేసే స్టేజ్ ని ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? బాగుందా లేదా అని చెక్ చేయటం, ఫీజిబిలిటీని చెక్ చేయటాన్ని ఎవాల్యుయేషన్ స్టేజ్ అంటాం. దాంట్లోనే కంట్రోలింగ్ ఫేజ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కంట్రోల్ చేయటము, అట్ ద సేమ్ టైం స్ట్రాటజీ సక్సెస్ రేట్ ని కూడా మెజర్ చేయటం, స్ట్రాటజీ ప్రాఫిటబిలిటీని కూడా మెజర్ చేయటం అన్నమాట. టోటల్ గా 5 స్టేజెస్. ఒకటి ఇంటెంట్, ఎన్విరాన్మెంట్ అనాలిసిస్, ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్, ఎవాల్యుయేషన్, కంట్రోల్. 5 స్టేజెస్ అన్నమాట. విజన్ అంటే మీకు తెలుసు కదా. ఫస్ట్ స్టేజ్ చూద్దాం. విజన్ అంటే ఏంటి? విజన్ అంటే ఏంటి? ఫ్యూచర్ అవుట్లుక్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ as విజన్ స్టేట్మెంట్ అన్నమాట. ఫ్యూచర్ అవుట్లుక్, భవిష్యత్తులో ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి అన్నట్టు, ఎలా ఉంటుంది అని చెప్పేది విజన్ స్టేట్మెంట్. ఏం చేస్తే ఆ విజన్ అచీవ్ అవుతుంది అనేది మిషన్ స్టేట్మెంట్. ఆర్గనైజేషన్ సెట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్, గోల్స్ అన్నిటిని ఏమంటారంటే గైడ్ లైన్స్ అన్నిటిని ఆబ్జెక్టివ్స్ అంటారు. ఆబ్జెక్టివ్స్ కి గోల్స్ కి తేడా ఏం చెప్పుకున్నాం? ఆబ్జెక్టివ్స్ అనేవి స్పెసిఫిక్ గా ఉంటాయి, గోల్స్ అనేవి నాన్ స్పెసిఫిక్. ఆబ్జెక్టివ్స్ టైం బౌండ్ గా ఉంటాయి, గోల్స్ నాన్ టైం గా ఉంటాయి. మిగతా అంతా కూడా సేమ్. ఇక రెండో స్టేజ్. ఒక్కో స్టేజ్ ని మనం ఒక్కో చాప్టర్ కింద డిస్కస్ చేస్తూ, ఈ స్ట్రాటజిక్ విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్, గోల్స్ అనేవి ఒక చాప్టర్ కింద డిస్కస్ చేసాము. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఒక్కో చాప్టర్ కింద మనం డిస్కస్ చేయడం జరిగిందన్నమాట. విజన్ అంటే ఏంటి? ద రీజన్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆర్ వై ద ఆర్గనైజేషన్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ద మిషన్ స్టేట్. రెండోది ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటి? 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉన్నాయి ఎన్విరాన్మెంట్ అనాలిసిస్.
ఒకటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్కానింగ్, అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం ఎక్స్టర్నల్ స్పియర్ దగ్గర నుంచి. ఆర్గనైజేషనల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ ఉంది, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ ఉంది. ఈ రెండింటిని కలిపి ఏమంటారు? ఆర్గనైజేషనల్ అనాలిసిస్ అండ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటారు. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ గురించి స్టడీ చేసేదాన్ని అంతటిని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటారు. అంటే ఏంటి? ఎకనామిక్, సోషల్, పొలిటికల్, ఈ పర్సనల్ అనాలిసిస్ అని ఉంది కదా, అదంతా వస్తుంది. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఆర్గనైజేషనల్ అనాలిసిస్ లో ఖచ్చితంగా ఏం చేస్తాము? దిస్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్. డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, మార్కెటింగ్ ఎలా ఉంది, ప్రొడక్షన్ ఎలా ఉంది, హ్యూమన్ రిసోర్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, టెక్నాలజీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ గురించి స్టడీ చేయడం జరుగుతుంది. ఈ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ కూడా మనము ఒక చాప్టర్ లో చూసాము. ఫార్ములేషన్ స్టేజ్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. 3 లెవెల్స్ ఉంటాయి. కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్, ఫంక్షన్ లెవెల్. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? స్టెబిలిటీ స్ట్రాటజీ, ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ, రిటర్న్స్ ఫండ్ స్ట్రాటజీ, కాంబినేషన్ స్ట్రాటజీ, 4ని ఫార్ములేషన్ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్. బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఏమి? కాస్ట్ లీడర్షిప్, కాస్ట్ డిఫరెన్సియేషన్, ఫోకస్. ఇవి కూడా ఒక చాప్టర్ లో చూసాం. ఇదంతా ఒక్కొక్క స్టేజ్ ఒక చాప్టర్ కింద మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ యూ మీన్ బై ఎవాల్యుయేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఇప్పుడు ఈ చాప్టర్ లో చూస్తాం. ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? బడ్జెట్, అంటే మనీ కావాలి. స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇట్ రిక్వైర్స్ మనీ. రెండోది స్టాఫింగ్ కావాలి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. హ్యూమన్ రిసోర్సెస్ పర్ఫెక్ట్ గా స్కిల్ఫుల్ గా ఉన్నారా లేదా, వాటన్నిటిని ఖచ్చితంగా చూస్తారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆపరేటింగ్ ప్రిన్సిపల్, అంటే ప్రొడక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా చక్కగా ప్లాన్ ప్రకారం వెళ్ళాలన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి ఏమో అదర్ కోర్ బిజినెస్ యాక్టివిటీస్ అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటేనే, ఐడియా ఉంటేనే మనము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అన్నమాట స్ట్రాటజీని. ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉన్నాయి, అవి ఏంటవి? దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్లానింగ్ అనుకోవచ్చు. ఒకటి స్ట్రాటజిక్ ప్లాన్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ ప్లాన్ ని స్ట్రాటజిక్ ప్లాన్ అంటాం. సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్ ప్లాన్ ని స్ట్రాటజిక్ ప్లాన్ అంటాం. షార్ట్ టర్మ్ ప్లాన్ ని ఆపరేషనల్ ప్లాన్ అంటాం. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ప్లాన్. స్ట్రాటజిక్ ప్లాన్ ఏం చేస్తుంది? ఆర్గనైజేషన్ ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. రెండోది ఇట్ ఆల్సో అసెస్ ద ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ కండక్ట్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ కండక్ట్ చేసి దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది చూస్తాం. థర్డ్ది ఇట్స్ ఎ హాలిస్టిక్ వ్యూ. హాలిస్టిక్ వ్యూ అంటే ఏంటి? రీసెంట్ యూజ్ చేసినటువంటి మెథడాలజీని హాలిస్టిక్ వ్యూ అంటాం. నెక్స్ట్ ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ ప్లానింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఆబ్జెక్టివ్స్, స్ట్రాటజీస్ అనేవి లాంగ్ టర్మ్ గా ప్లాన్ చేసుకోవాలి. ఇట్ కన్సిస్ట్ విత్ లాంగ్ టర్మ్ సక్సెస్. షార్ట్ టర్మ్ ఏం కాదండి, ఎప్పుడైనా సరే స్ట్రాటజిక్ ప్లాన్ అనేది లాంగ్ టర్మ్ ప్లాన్ అనమాట. యూజువల్ గా ఇది ఎవరు తీసుకుంటారు? సీనియర్ మేనేజ్మెంట్, అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్, సిఇఓ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేసే అన్ని కూడా స్ట్రాటజిక్ ప్లాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఆపరేషన్ ప్లాన్ అంటే కరెంట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ప్రస్తుతం షార్ట్ టర్మ్ ప్లాన్స్ అన్నమాట. ప్రస్తుతం ఆర్గనైజేషన్ ఎలా ఉంది, దాని రిసోర్సెస్ ఏంటి అని చెప్పేదే ఆపరేషనల్ ప్లాన్. నెక్స్ట్ డెవలప్ టాక్టిక్స్ రాదర్ దాన్ స్ట్రాటజీస్. టాక్టిక్స్ అంటే ఏంటి? వెరీ షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఆర్ కాల్డ్ as టాక్టిక్స్. కానీ స్ట్రాటజీ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్. దే ఫోకస్ ఆన్ కరెంట్ ఆపరేషన్. ప్రస్తుతం ఎలా ఉంది, ప్రస్తుతం ఎంత బడ్జెట్ కావాలి, ప్రస్తుతం ఎంత రిసోర్సెస్ కావాలి అని చెప్పేదే
అని చెప్పేది ఈ నెక్స్ట్ వచ్చేటప్పటికి మేక్స్ మోడిఫికేషన్స్ టు ద బిజినెస్ ఫంక్షన్స్. మోడిఫికేషన్స్ అంటే ఏంటి? ఏమైనా ఆల్టరేషన్స్ ఉంటే వాటిని చేయటం కోసం ఈ ఈ ఆపరేషన్ ప్లాన్ చూసుకుంటారు. తర్వాత వచ్చేటప్పటికేమో ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్. ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ అంటే ఏంటి? ఇట్ ఇంక్లూడ్స్ హెచ్ఆర్ మేనేజరు, ఫైనాన్స్ మేనేజరు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేసేటువంటి స్ట్రాటజీస్ అన్నమాట. ఓకే. వర్డ్‌లో చెప్పుకోవాలనుకుంటే స్ట్రాటజిక్ ప్లాన్స్ అనేవి లాంగ్ టర్మ్ ప్లాన్స్ అడాప్టెడ్ బై సీనియర్ మేనేజ్మెంట్ అండ్ షార్ట్ టర్మ్ ప్లాన్స్ అడాప్టెడ్ బై ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ ఆర్ లో లెవెల్ మేనేజర్స్ ఏమంటారు? ఆపరేషనల్ ప్లాన్స్ అని. అసలు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి ఎలా ఉంటాయి అని అంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే ఈస్ ఆల్వేస్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అనమాట. స్ట్రాటజిక్ ప్లాన్స్ అనేవి ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అనమాట. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ఆబ్జెక్టివ్స్ బేస్ చేసుకొని స్ట్రాటజిక్ ప్లాన్స్ తయారవటం ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ దే ఆర్ వెరీ ఇంటరాక్టివ్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్‌తో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేవి ఎప్పటికప్పుడు ఉంటుంది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అనేది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఎలా ఉంటుంది అని చెప్పేదే స్ట్రాటజిక్ ప్లాన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇట్ ఇస్ అ మేజర్ ఫంక్షన్. ఇట్ ఈస్ అనేది ఇట్స్ అ లాంగ్ టర్మ్ ఫంక్షన్. ప్లస్ దిస్ ఇంక్లూడ్స్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాట్ యూ కాల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా చేసే ప్లాన్స్‌ని స్ట్రాటజిక్ ప్లాన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి దే రిక్వైర్ ఆబ్జెక్టివ్ సపోర్ట్. రెండోది దే ఆర్ ఇంటరాక్టివ్ విత్ ద ఎన్విరాన్మెంట్. మూడోది వచ్చేటప్పటికేమో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఎలా ఉంటుంది అని చెప్పేదే ఇంకోటి ఏంటంటే ఇట్ ఫోకసెస్ ఆన్ ఎంటైర్ ఆర్గనైజేషన్ రాదర్ దాన్ వన్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంటల్ ప్లాన్స్ అనేవి ఆపరేషనల్ ప్లాన్స్. కానీ స్ట్రాటజిక్ ప్లాన్స్ అనేవి ఎంటైర్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్ట్రాటజిక్ అన్సర్టనిటీ అంటే ఏంటి? ఎలా డీల్ చేస్తాం? అన్సర్టనిటీ తప్పించుకోవడం కోసం ఏమేం చేస్తాం? ఫస్ట్ ఆన్ ద ఫార్మోస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే అన్సర్టనిటీ అంత తక్కువ. ఆర్గనైజేషన్‌లో ఫ్లెక్సిబిలిటీ ఎంత తక్కువ ఉంటే, ఎంత ఎక్కువ ఉంటే అంత ఈజీగా అడాప్ట్ అవ్వగలదన్నమాట ఎన్విరాన్మెంట్‌కి. డైవర్సిఫికేషన్ అంటే ఆర్గనైజేషన్ డైవర్సిఫై అవుతుంది. అంటే ఏంటి? రిలేటెడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వచ్చు, అన్‌రిలేటెడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. మనం డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ నేర్చుకున్నాం. ఏంటవి? డైవర్సిఫికేషన్ కెన్ బి ఆఫ్ మెనీ టైప్స్ లైక్ కాన్సంట్రిక్, కాంగ్లోమరేట్, హారిజాంటల్, వర్టికల్. ఈ స్ట్రాటజీస్ అన్నిటిని ద్వారా బిజినెస్‌ని డైవర్సిఫై చేయటం అన్నమాట. అంటే ఏంటి? లార్జ్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలు వాడటం, వాటి ద్వారా వెళ్ళటం. మానిటరింగ్ అండ్ సినారియో ప్లానింగ్. సినారియో అంటే ఏంటంటే సిట్యుయేషనల్ ప్లానింగ్ అని అర్థం. ప్రతి సిట్యుయేషన్ తగ్గట్టుగా మనం ప్లాన్స్‌ని డివైడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మానిటర్ చేయటం అంటే ఏంటి? సూపర్వైజ్ చేయటం, కంట్రోల్ చేయటం, రిసోర్సెస్‌ని కన్జంప్షన్ తగ్గించడం ఇట్లాంటివి. బిల్డింగ్ రెసిలెన్స్. రెసిలెన్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బిల్డింగ్ ఇంటర్నల్ రెసిలెన్స్ and such as strengthening the operational process and increasing the financial flexibility and improving the risk management capabilities. Resilience అంటే రిస్క్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ అని అనుకోవచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ అవ్వచ్చు, ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అవ్వచ్చు. ఆపరేషన్ ఫ్లెక్సిబిలిటీ అని ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ అవ్వచ్చు. ఈ మూడింటిని కలిపి రెసిలెన్స్ అంటారు. నెక్స్ట్ కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే ఏంటి? ఎవరెవరితో కొలాబరేట్ అవ్వాలి? ఒకటి సప్లయర్స్‌తో కొలాబరేట్ అవ్వాలి మ్యానుఫ్యాక్చరర్. అలాగే కస్టమర్స్‌తో కొలాబరేట్ అవ్వాలి. అలాగే ఓనర్స్ వాళ్ళ కో పార్ట్నర్స్‌తో కొలాబరేట్ అవ్వాలన్నమాట.
ఇట్లా ముగ్గురు అలాగే రిసోర్సెస్‌తో కొలాబరేట్ అవ్వాలి. ఇలా వీటన్నిటితో కొలాబరేట్ అవుతేనే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఈ అన్‌సర్టెనిటీ వల్ల ఇంకేం ఇంపాక్ట్స్ ఉన్నాయని నెక్స్ట్ చూద్దాం. ఇంపాక్ట్ ఆఫ్ అన్‌సర్టెనిటీ. అన్‌సర్టెనిటీ వల్ల ఇంకేం ఉంటాయి అనంటే, మేజర్‌గా ఉండేదేంటంటే అన్‌సర్టెనిటీ వల్ల పొటెన్షియాలిటీ అనేది పెరగటానికి ట్రై చేస్తాను అన్‌సర్టెనిటీ ఉండడం వల్ల. ఇంకోటేంటంటే అన్‌సర్టెనిటీ తగ్గించడం కోసం స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు. వాటి ద్వారా కంట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా లాసెస్ ఇదొకటి. ఇక్కడ ఏం చేశాడంటే రెండిటి గురించి డిస్కస్ చేశారు. ఒకటి స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఎలా ఉంటది? రెండోది ఆపరేషనల్ మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఎలా ఉంటుంది? ఫార్ములేషను, ఇంప్లిమెంటేషన్ ఈ రెండిటి ఫ్యాక్టర్స్ మధ్య ఫస్ట్ 2 బ్యాగ్స్ తీసుకున్నాడు. ఒకటి ఇంప్లిమెంటేషన్. రెండోది ఫార్ములేషన్. ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్ మధ్య ఒక చార్ట్ గీసాడు. ఫస్ట్ ఏంటి? థ్రైవ్. థ్రైవ్ అంటే ఏంటి? ఫార్ములేషన్ ఎఫెక్టివ్‌గా ఉంటది. ప్లస్ ఇంప్లిమెంటేషన్ ఎఫిషియెంట్‌గా ఉంటుంది. 2 బాగుంటాయి. ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్ 2 బాగుంటే ఆ స్టేట్ ఆఫ్ బిజినెస్‌ని థ్రైవింగ్ అంటారు. థ్రైవింగ్ బిజినెస్ ఇస్ థ్రైవింగ్ ఫర్ సక్సెస్ అంటారు. రెండోది. నాలుగోది ఫార్ములేషన్ ఇన్‌ఎఫెక్టివే. ఇంప్లిమెంటేషన్ కూడా ఇన్‌ఎఫెక్టివే. ఫార్ములేషన్ ఇన్‌ఎఫెక్టివే. ఫార్ములేషను లాస్ట్ క్వాడ్రంట్ డై క్విక్లీ అన్నమాట. డై క్విక్లీలో ఫార్ములేషన్ ఇన్‌ఎఫెక్టివే. ఇంప్లిమెంటేషన్ కూడా ఇన్‌ఎఫెక్టివ్. దాన్ని డై క్విక్లీ అంటారు. అటువంటి ఆర్గనైజేషన్ ఎగ్జిస్ట్ అవ్వడం చాలా చాలా కష్టం. ఇమ్మీడియేట్‌గా డైవర్ట్ అయిపోతుంది. ఇక రెండోది ఫార్ములేషన్‌లో కొన్ని తప్పులుండొచ్చు. కానీ ఇంప్లిమెంటేషను ఎఫెక్టివ్‌గా ఉందనుకోండి, కొంత టైం పడుతుంది ఫెయిల్ అవ్వడానికి. ఫార్ములేషను ఇన్‌ఎఫెక్టివ్. ఇంప్లిమెంటేషను ఇన్‌ఎఫిషియంట్. సారీ. ఇంప్లిమెంటేషను ఎఫిషియంట్. అంటే స్ట్రాటజీస్ తయారు చేయటం వచ్చేటప్పటికేమో ఇన్‌ఎఫెక్టివ్. సెలక్షన్‌లో కూడా ఇన్‌ఎఫెక్టివ్ డెసిషన్ తీసుకున్నాం. కానీ ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అప్పుడు కొంత టైం పడతది డై అవ్వటానికి. థర్డ్‌ది సర్వైవ్. సర్వైవ్ అంటే ఏంటి? ఫార్ములేషన్ అనేది ఇన్‌ఎఫెక్టివ్‌గా ఉంది. కానీ సారీ, ఇంప్లిమెంటేషన్ అనేది ఇన్‌ఎఫెక్టివ్‌గా ఉంది. ఇంప్లిమెంటేషన్ ఎఫెక్టివ్‌గా ఉంది. కానీ ఫార్ములేషన్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. కరెక్ట్ సూటబుల్ స్ట్రాటజీ సెలెక్ట్ చేశారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్‌లో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. అప్పుడు కొంతవరకు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. థ్రైవ్ అనే స్టేజు, సర్వైవ్ అనే స్టేజు కొంత యాక్సెప్టబుల్. కానీ డై స్లోలీ, డై క్విక్లీ అనేవి నాట్ యాక్సెప్ట్. ఈ 2 స్టేజెస్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఈ 2 స్టేజెస్ మాత్రం ఖచ్చితంగా కొద్దో గొప్పో స్ట్రాటజీ సక్సెస్ అయినట్టు. ఎప్పుడైనా ఏం చేయాలంటే ఫార్ములేషన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ ల్యాప్సెస్ కొన్ని ఉన్నా పర్వాలేదు. కానీ ఫార్ములేషన్ స్టేజ్‌లో ఏమైనా తప్పులున్నాయనుకోండి ఖచ్చితంగా ఆర్గనైజేషన్ ఫెయిల్ అవ్వటం ఖాయం.
ఇక్కడ ఫార్ములేషన్ కి ఇంప్లిమెంటేషన్ డిఫరెన్సెస్ చెప్పారు, చూద్దాం. ఫార్ములేషన్ కి ఇంప్లిమెంటేషన్ కి డిఫరెన్సెస్. ఫార్ములేషన్ అంటే ఏంటి? ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ విచ్ స్ట్రాటజీ టు చూస్. ఏమేమి స్ట్రాటజీస్ అని ప్లాన్ చేసుకోవాలి అని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ని ఫార్ములేషన్ స్టేజ్. సెలెక్ట్ చేసుకున్నటువంటి స్ట్రాటజీస్ ని యాక్షన్ లో పెట్టడాన్ని, ఎగ్జిక్యూట్ చేయడాన్ని ఇంప్లిమెంటేషన్. ఏదైనా సరే బిఫోర్ యాక్షన్ వచ్చే వాటన్నిటి ఫార్ములేషన్, కానీ డిసైడ్ అయిన తర్వాత ఆఫ్టర్ యాక్షన్ అనే దాన్ని ఇంప్లిమెంటేషన్. ఇక్కడ డెసిషన్ ఎవరు తీసుకుంటారు, ఏ స్ట్రాటజీ సెలెక్ట్ చేయాలనేవి ఎంటర్ప్రీనియర్ తీసుకుంటాడు, కాబట్టి దీన్ని ఎంటర్ప్రీనియరల్ యాక్టివిటీ అంటారు. ఇక్కడ డెసిషన్ ఎవరు తీసుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ తీసుకునేవారు, కాబట్టి దీన్ని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అండి. ఎంత ఎఫెక్టివ్ గా జరిగింది అని చెప్పేదే ఫార్ములేషన్, ఎంత ఎఫిషియెంట్ గా జరిగింది అనేది ఇంప్లిమెంటేషన్ సక్సెస్ రేట్. నెక్స్ట్ ఇట్ ఇస్ అన్ ఇంటెలెక్చువల్ ప్రాసెస్. ఎందుకు? మనం ఆలోచించి ఆ తర్వాత స్ట్రాటజీని సెలెక్ట్ చేయాలి. ఇట్స్ అన్ ఆపరేషనల్ ప్రాసెస్. అంటే ఏంటి, మనం చెక్ చేసుకోవాలన్నమాట సక్సెస్ అవుతుందా లేదా అని. ఇట్ రిక్వైర్స్ కోఆర్డినేషన్ అమాంగ్ టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్. ఎందుకు? ఈ స్ట్రాటజీస్ ఫార్ములేషన్ అంతా కూడా టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ చేస్తారు కాబట్టి వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ కోఆర్డినేషన్ అమాంగ్ మిడిల్ అండ్ లో లెవెల్ పీపుల్. ఎందుకు? ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా లో లెవెల్ పీపుల్ యొక్క హ్యాండ్స్ లో ఉంటది కాబట్టి జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో లాజికల్ స్కిల్స్ ఉండాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకునేందుకు కావాల్సింది. దీంట్లో మోటివేషనల్, లీడర్షిప్ స్కిల్స్. ఎందుకు? ఎంప్లాయీస్ మోటివేట్ చేసి ఆ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయమని, అలాగే ఎంప్లాయీస్ మోటివేట్ చేసి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఫార్ములేషన్ అనేది ఇట్ ప్రిసీడ్స్, అంటే ముందు ఫార్ములేషన్ జరుగుతుంది, తర్వాత ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. లింకేజెస్. స్ట్రాటజీకి, ఫార్ములేషన్ కి, ఇంప్లిమెంటేషన్ లింకేజ్ ఏంటి? ఒకటి ఫార్వర్డ్ లింకేజ్ అంటాం. అంటే ఏంటి? ఫార్ములేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే ఇంప్లిమెంటేషన్ తక్కువ. రెండోది బ్యాక్వర్డ్ లింకేజ్ అంటాం. అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ సక్సెస్ రేట్ అనేది ప్యూర్ గా ఫార్ములేషన్ మీద ఆధారపడి. ఫార్వర్డ్ లింకేజ్ అంటే ఇంప్లిమెంటేషన్ డెసిషన్ మొత్తం కూడా. ఫార్వర్డ్ లింకేజ్ అంటే ఫార్ములేషన్ ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో ఇంప్లిమెంటేషన్ కూడా అంతే పర్ఫెక్ట్. బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఫార్ములేషన్ ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా ఫార్ములేషన్ యొక్క ఎగ్జాక్ట్నెస్ మీద ఆధారపడి. రిసోర్సెస్ కన్సంప్షన్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ లో టైప్స్ ఉంటాయి. ఏమేమి టైప్స్? ఒకటి ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం, అంటే ఒక పెద్ద బిజినెస్ డీల్ ని తీసుకున్నప్పుడు దాన్ని స్ట్రాటజీస్ ఫార్ములేట్ చేయడం, ఆ స్ట్రాటజీస్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రెండో ప్రొసీజరల్ ఇంప్లిమెంటేషన్. కొన్ని ఏం చేస్తాయంటే ఇంప్లిమెంటేషన్ ఫేస్ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ బేస్ చేసుకుని జరుగుతుంది.
మూడోది రిసోర్స్ అలొకేషన్. రిసోర్స్ అలొకేషన్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ అయ్యేటటువంటి రిసోర్సెస్ ని మనము ప్రొక్యూర్ చేసుకొని దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30% సాలరీ హైక్ బోనస్ ఇద్దామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తామంటే రిసోర్స్ ఎలా ఉన్నాయా లేవా మనీ ఆర్గనైజేషన్ ఉంటే అప్పుడు ఆ స్ట్రాటజీకి వెళ్ళాలి. అందుకని రిసోర్స్ అలొకేషన్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. మేనేజర్ అందరికి 50% హైక్ అని ప్రామిస్ చేశాడు, కానీ ఖజానాలు డబ్బులు లేవనుకుంటే చాలా కష్టం. అందుకని ఇంకోటి ఏంటంటే స్ట్రక్చరల్ ఇంప్లిమెంటేషన్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అయినా సరే టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షనల్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? లో లెవెల్ మేనేజర్స్, ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీ రోల్లో ప్లే చేస్తారు. బిహేవియరల్ ఇంప్లిమెంటేషన్ అంటే మైండ్ సెట్, యాటిట్యూడ్స్, పర్సెప్షన్స్, పర్సనాలిటీ వీటిలో మేజర్ చేంజెస్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అది స్ట్రాటజిక్ చేంజ్ అంటే ఏంటి? చేంజ్ అంటే ఏంటి? మోడిఫికేషన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఇస్ కాల్డ్ as చేంజ్. ఇక్కడ చూద్దాం ఏం ఇచ్చాడు. ఇక్కడ అదే ఇచ్చాడు. A modification in the existing strategies to bring new strategies is called as strategic change. Strategic change అంటే ఏంటి? మార్పు తీసుకురావడం. ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ లో మార్పు కనుక తీసుకొచ్చినట్లయితే స్ట్రాటజిక్ చేంజ్ ఇస్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ చేంజ్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేశారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రికగ్నైజ్ ద నీడ్ ఫర్ చేంజ్. అసలు చేంజ్ అవసరమా కాదా? అసలు నీడ్ ఉందా లేదా చేంజ్ చేయడానికి? ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్ లో ఉండి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అనుకోండి, అవసరమా చేంజ్? తీసుకురారు. కానీ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే లాసుల్లో ఉందో లేదా ప్రాఫిట్స్ ఆశించదగినట్టుగా రాలేదు, అప్పుడు చేంజ్ తీసుకొస్తుంది. సెకండ్ పాయింట్, షేర్డ్ విజన్ టు మెయింటైన్ ద చేంజ్, మేనేజ్ ద చేంజ్. షేర్డ్ విజన్ అంటే ఏంటి? విజన్ ఏదైతే ఉందో అది ఆర్గనైజేషన్ మేనేజర్స్ కి, ఆర్గనైజేషన్ లో లెవెల్ పీపుల్ కి అందరికి కూడా సంబంధించింది. విజన్ కేవలం ఫార్ములేట్ చేసే ఒక్కళ్ళకి మాత్రమే సంబంధించింది కాదు. ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ విజన్ ని కమ్యూనికేట్ చేయాలి. ప్లస్ ఈ విజన్ ని గురించి ఎందుకు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అని అందరికి తెలుసు. లాస్ట్ది ఫస్ట్ రికగ్నైజ్ చేంజ్, తర్వాత క్రియేట్ షేర్డ్ విజన్ టు మేనేజ్ చేంజ్. అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే రికగ్నైజ్ చేంజ్ అంటే అవసరమా కాదా? ఒక స్టెప్ 1 కంప్లీటెడ్, చేంజ్ ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ ఏంటి? క్రియేట్ ఎ షేర్డ్ విజన్ టు మేనేజ్ ద చేంజ్. షేర్డ్ విజన్ అంటే ఏంటి? ఇండివిజువల్స్ వాళ్ళ మేనేజ్మెంట్ చేంజ్ తీసుకొద్దాం అని అనుకుంది. ఆ చేంజ్ ని ఎంప్లాయీస్ లెవెల్ దగ్గర నుంచి మేనేజర్ లెవెల్ దాకా అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాము? ఇన్స్టిట్యూషనలైజ్ చేద్దాం. ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అంటే ఏంటి? ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అంటే ఏంటి? ఇట్స్ సింప్లీ వాట్ వి కాల్ మేకింగ్ ఇట్ యాస్ అ పర్మనెంట్ టాస్క్. ఎప్పుడు పర్మనెన్సీ చేస్తాము? ఎప్పుడైతే అది అందరూ యాక్సెప్ట్ చేస్తే. స్టెప్స్ 2లో ఆ చేంజ్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూస్తాం. స్టెప్ 2లో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాము? ఫైనల్ గా లాస్ట్ స్టేజ్ లో ఇన్స్టిట్యూషనలైజ్ ద చేంజ్ అంటే దాని యొక్క పర్మనెన్సీని పెంచుతాం. స్టూవర్ట్ లూయిస్ కూడా ఒక మోడల్ స్టేట్ చేశాడు. ఫస్ట్ దాంట్లో చేంజ్ ప్రాసెస్ ని ఇందా చెప్పినట్టుగా 3 పేజెస్ ఇచ్చాడు. ఒకటి అన్ఫ్రీజింగ్ సిట్యుయేషన్. అన్ఫ్రీజింగ్ సిట్యుయేషన్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు సిట్యుయేషన్ స్టడీ చేయడం, అసలు నీడ్ ఉందా లేదా అని.
నీడ్ ఉందా లేదా అని చూసిన తర్వాత చేంజ్‌కి యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని చూసుకోవటం. ప్రిపేర్ దెమ్ ఫర్ చేంజ్. ఒకవేళ గనుక సడన్ అన్‌అనౌన్స్‌డ్ చేంజ్ ఏమైనా ఉందననుకోండి యాక్సెప్ట్ చేయరు అందరూ. అందుకని ఎప్పుడైనా సరే అన్‌ఫ్రీజింగ్ ద సిట్యుయేషన్ అంటే ఏంటి? ఖచ్చితంగా చేంజ్ ఇంట్రొడ్యూస్ చేస్తాము. మీరందరూ ప్రిపేర్ అయ్యి ఉండండి అని యెస్ అనే యాస్పెక్ట్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ప్రిపేర్ చేసిన తర్వాత చేంజ్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ అన్‌ఫ్రీజింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు చేంజ్ కావాలి అని ఒపీనియన్ వచ్చిందన్నమాట. చేంజ్ కావాలి అని ఒపీనియన్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము? చేంజ్ టు ద న్యూయర్ సిట్యుయేషన్. చేంజింగ్ టు ద న్యూ సిట్యుయేషన్. చేంజ్ చేద్దాము అని డిసైడ్ అయిపోయారు. ఆర్గనైజేషన్‌లో ఎంప్లాయీస్ సాలరీస్ కట్ చేద్దాము అని డిసైడ్ అయిపోయారు. తర్వాత చేంజింగ్ టు న్యూ సిట్యుయేషన్ అంటే ఏంటి? దానికి చేంజ్ చేస్తే ఏమేం పరిణామాలొస్తాయి అయన్నీ చూసుకోవడం. ఒకటి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏం చెప్పాడు? కాంప్లియన్స్. అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో చేంజ్ వల్ల రివార్డ్ ఉంటది. కొన్ని సందర్భాల్లో చేంజ్ వల్ల పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఎవరైతే చేంజ్‌ని సపోర్ట్ చేస్తారో వాళ్ళు రివార్డ్ చేస్తారు. ఎవరైతే చేంజ్‌ని అపోజ్ చేస్తారో వాళ్ళని పనిష్ చేస్తారు. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? ఎవర ఈ చేంజ్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఐడెంటిఫై చేస్తారు. ఇంటర్నలైజేషన్. ఇంటర్నలైజేషన్ అంటే ఏంటి? చేంజ్‌ని ఫైనల్‌గా ఈ చేంజ్‌ని ఫైనల్‌గా అందరూ యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనేది తీసుకురావటం అన్నమాట. చూసిన తర్వాత ఫైనల్‌గా ఇంటర్నలైజేషన్ అంటే ఏంటి? ఆ చేంజ్‌ని పర్మనెన్సీ ఇవ్వడం అన్నమాట. అది ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ కింద అడాప్ట్ చేసి పర్మనెంట్‌గా దాన్ని ఇన్‌స్టిట్యూషనలైజ్ చేయడం. ఇందాక 3 స్టెప్స్, ఈ 3 స్టెప్స్ ఒకటే. కాకపోతే ఇచ్చినటువంటి టర్మినాలజీ వేరు. ఇంకోటొచ్చి రీఫ్రీజింగ్ ద చేంజ్. రీఫ్రీజింగ్ ద చేంజ్ అంటే ఏంటంటే, మళ్ళీ కండిషన్స్ నార్మల్‌గా వచ్చినియా లేదా? మళ్ళీ కండిషన్స్ నార్మల్ అయినియా లేదా? అని బికేమ్ నార్మల్ ఆర్ నాట్ అని చూసుకుంటారు. నార్మల్ అయిందనుకోండి చేంజ్‌ని పర్మనెంట్‌గా రీప్లేస్ చేస్తారు. నార్మల్ అవ్వలేదని అనుకోండి మళ్ళీ సెకండ్ అదర్ చేంజెస్‌ని తీసుకురావటం చూస్తూ ఉంటారు. అన్‌ఫ్రీజింగ్, రీ చేంజింగ్ తర్వాత డీఫ్రీజింగ్ 3 స్టెప్స్. అన్‌ఫ్రీజింగ్‌లో నీడ్ ఉందా లేదా చూసుకుంటారు. చేంజింగ్‌లో చేంజ్ ఇంప్లిమెంట్ చేస్తారు. రీఫ్రీజింగ్‌లో వచ్చేటప్పటికేమో బ్యాక్ నార్మల్ వచ్చిందా లేదా అని చూస్తారు. అసలు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా వర్క్ చేస్తది? డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఏంటంటే టెక్నాలజీని అప్‌డేట్ చేయటం అన్నమాట. ఆర్గనైజేషన్‌లో అన్ని ప్రాసెస్‌లో కూడా టెక్నాలజీని అప్‌డేట్ చేసే ప్రాసెస్‌ని ఏమంటారంటే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. ఈ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఏముంటాయి? ఫస్ట్ గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? ఆబ్జెక్టివ్స్, గోల్స్‌ని డిటర్మైన్ చేస్తుంది. ఈ గోల్స్, ఆబ్జెక్టివ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. క్వాంటిటేటివ్ అప్రోచ్ ఫాలో అయితే ఈ గోల్స్, ఆబ్జెక్టివ్స్ అనేవి ఎక్కువుంటది. వెన్ కంపేర్డ్ టు నార్మల్ సిట్యుయేషన్స్. ఎందుకంటే టెక్నాలజీ వల్ల టార్గెట్స్, గోల్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ కరెంట్ స్టేట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది? బాగుంటే పర్వాలేదు. బాగోపోతే ఏమి ఆ గ్యాప్స్, డీవియేషన్స్ ఎంతున్నయి? ఎక్కువుంటే డీవియేషన్స్ ఖచ్చితంగా ఒక చేంజ్ తీసుకురావాలి. ఒక రోడ్ మ్యాప్ ఫర్ చేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ చేంజ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ చేంజ్‌ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ చేంజ్‌ని మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేయడం అంటే ఏంటి? ఆ చేంజ్‌ని ఇన్‌స్టిట్యూషనలైజ్ చేయటం అన్నమాట. చేంజ్‌ని ప్లాన్ చేయటము, ఎగ్జిక్యూట్ చేయటము, ఎవాల్యుయేట్ అండ్ కంట్రోల్ చేయటాన్ని చేంజ్ మేనేజ్‌మెంట్ అంటారు. ఈ చేంజెస్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటేనే చేంజ్. అంటే ఏంటి? టెక్నాలజీని అడాప్ట్ చేయటం. ఆ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటే ఆహ్,
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటేనే చేంజ్ తీసుకురావడం. చేంజ్ అనేది ఒక యూజింగ్ టెక్నాలజీ ఈజ్ ఎ చేంజ్. టెక్నాలజీని అప్డేట్ చేయటం అంటేనే చేంజెస్ తీసుకురావటం అని అర్థం. ఎప్పుడైనా సరే టెక్నాలజీ అప్డేట్ అవుతుందంటే లార్జ్ నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేవి అబ్జర్వ్ అవుతూ ఉంటాయండి. వాటిల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే పారామీటర్స్, అంటే ఆ చేంజ్ ఎలా అడాప్ట్ చేయాలి, గోల్స్ ఏంటి, ఇవి ఫస్ట్ డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు ప్రొసీజర్ అనేది సెట్ చేసుకుంటారు. ప్రొసీజర్ అంటే ఏంటి, ఎలా చేంజ్ ఇంట్రడ్యూస్ చేయాలి, రెసిస్టెన్స్ అలా వస్తే ఎలా మీట్ చేయాలి, నెక్స్ట్ ఎలా కమ్యూనికేట్ చేయాలి చేంజ్ని, ఇవన్నీ వస్తాయి. ఇంప్లిమెంటింగ్ ద ఇంప్రూవ్మెంట్స్ అంటే ఏంటంటే ఏవైతే చేంజ్ ప్లాన్లో డిసైడ్ చేసుకుంటారో వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ స్టాఫ్ మెంబర్స్ ఇన్వాల్వ్ చేయడం, అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తయారు చేస్తుంది కాబట్టి చేంజ్ని వాళ్ళొక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కాదండి, లో లెవెల్ ఎంప్లాయీస్ అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, పార్టిసిపేట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ట్రాక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఏదైతే చేంజ్ ఉందో దాని పాత్ని ఐడెంటిఫై చేయాలి. ఆ పాత్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ప్రోగ్రెస్ చేస్తూ ఉండాలి. ఏమైనా డీవియేషన్స్ ఉంటే ఆ డీవియేషన్స్ అన్నిటిని కోర్స్ కరెక్షన్స్ అంటే ఏంటంటే డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కరెక్ట్ చేస్తాం. అప్పుడే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఏమేమి స్ట్రాటజీస్ వాడతారు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో అనేది చూద్దాం. ఎన్ని ఉన్నాయి మొత్తం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రాటజీస్? 5 ఉన్నాయి. ఫస్ట్ ఒక 3 చూద్దాం. బిగిన్ ఎట్ ద టాప్, అంటే ఫస్ట్ ఆ చేంజ్ ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకురావాలి. ఎందుకు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య యూనిటీ ఉందనుకోండి, చేంజ్ ఖచ్చితంగా ప్రాపగేట్ చేయాలని, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ప్రొసీడ్ అవుతారు. నెక్స్ట్ ఎన్ష్యూర్ చేంజ్ ఇస్ బోత్ నెసెసరీ అండ్ డిసైడ్. చేంజ్ ఖచ్చితంగా కావాలి, నీడెడ్ అని అందరికి కమ్యూనికేట్ చేయాలి. రెండోది చేంజ్ చేసుకుంటే అందరూ బెనిఫిట్ అవుతుంది, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, అందరూ కావాలనుకుంటున్నారు అనే డిజైర్డ్ యాక్షన్ కూడా చెప్పాలి. నెక్స్ట్ రెడ్యూస్ డిస్రప్షన్స్, అంటే నెగిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే చేంజ్ వల్ల స్టాఫ్ ఎఫెక్ట్ అవుతుంది అని మాత్రం తీసుకురావాలి. పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని తీసుకురావాలి, కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని ఎప్పుడు తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్ హిస్టరీ, డిపార్ట్మెంట్ ర్యాంక్, వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయడం కోసం చేంజ్ తీసుకొస్తున్నాము అని చెప్పి కమ్యూనికేట్ చేయాలి. నెక్స్ట్ ఎంకరేజ్ కమ్యూనికేషన్. చేంజ్ యాక్సెప్ట్ చేయాలంటే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20% మందిని తీసేద్దాం అని అనుకుంది మేనేజ్మెంట్, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే మొత్తం దగ్గర నుంచి రివోల్ట్ వస్తుంది. అందుకనే ఏం చేయాలి, దే మస్ట్ కమ్యూనికేట్, ఎందుకు తీసుకుంటున్నాం మనము, ఆ చేంజ్ ని ఎందుకు తీసుకుంటున్నాం అని ఫస్ట్ కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేయటం. అంటే ఏంటి, ఎంకరేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఆ చేంజ్ ఎందుకు తీసుకొస్తున్నాము, ఇది అందరి బెనిఫిట్ కోసమే అని చెప్పి కమ్యూనికేట్ చేసి ఆ తర్వాత చేంజ్ ని ఇంప్లిమెంట్ చేయాలి. కమ్యూనికేట్ చేయకుండా చేంజ్ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా రెసిస్టెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ రికగ్నైజ్ ద చేంజ్ ఇన్ నార్మ్ అండ్ నాట్ ద ఎక్సెప్షన్. చేంజ్ అనేది ఒక రూల్ రూపాన, ఒక గైడ్ లైన్ రూపాన, ఒక యాక్షన్ రూపాన తీసుకురావాలి, కానీ ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది, కొంతమందికి ఉపయోగపడదు, లేదా కొంతమంది బెనిఫిట్ అవుతారు, కొంతమంది రివార్డ్ అవుతారు, కొంతమంది పనిష్ అవుతారు అనేది ఉండకూడదు. ఏ చేంజ్ అయినా సరే అందరికీ ఈక్వల్ బెనిఫిట్ అవ్వాలి, అందరికి ఈక్వల్ ఛాలెంజింగ్ ఉండాలి. దెన్ ఓన్లీ
చేంజ్ ఎలా మేనేజ్ చేస్తారు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో అన్నప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికేమో స్పెసిఫై డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆబ్జెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ ఉందండి. అది అంతకుముందు వరకు కంప్యూటరైజ్డ్ కాదు. కానీ దాన్ని కంప్యూటరైజ్ చేద్దాము అని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయినప్పుడు ఎంప్లాయీస్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ విత్ ఏజ్ ఆఫ్ 50s అండ్ 60s అట్ దట్ టైమ్. 40s అబోవ్, 50s అబోవ్, 60s అబోవ్ తీసుకొస్తారు. అప్పుడేమైందంటే అటువంటి టైంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కష్టం. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినా అబ్జర్వ్ చేసుకోలేదు. అప్పుడు ఏం చేశారు? ఆ మెయిన్ ఆబ్జెక్టివ్ సాల్వ్ చేయడం కోసం ఏం చేశారంటే కమ్యూనికేట్ చేశారు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ విల్ ప్రొవైడ్ యూ ద ట్రైనింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ ఎ విఆర్ఎస్. అలా ఏంటంటే ప్రతి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఆబ్జెక్టివ్స్ అనేవి అందరికీ కమ్యూనికేట్ చేయాలి. ఆల్వేస్ 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 అని 3 సార్లు ఎందుకన్నాడంటే చేంజ్ తీసుకొచ్చే ముందు అందరికీ కన్విన్స్ చేయాలి. కమ్యూనికేట్ చేసి కన్విన్స్ చేయాలి. అప్పుడు మాత్రమే చేంజ్ తీసుకురావాలి. లేకపోతే అసలు చేంజ్ తీసుకురాకూడదు. సో బీ రెడీ ఫర్ రెసిస్టెన్స్. చేంజ్ తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా అపోజిషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయోమెట్రిక్ తీసుకొస్తున్నారనుకోండి అపోజిషన్ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే చేంజ్ తీసుకొస్తున్నారని దాన్ని ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అందరికి కమ్యూనికేట్ చేసి తీసుకురావాలి. నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేంజ్ గ్రాడ్యువల్లీ. మొత్తం చేంజ్‌ని ఎగ్జాక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాలి ఇమ్మీడియేట్‌గా అంటే కుదరదు. అందుకని స్టేజెస్‌లో స్లోగా చేంజ్‌ని తీసుకురావడం చేయాలన్నమాట. ఆల్ అట్ వన్స్ చేస్తే రెసిస్టెన్స్ హ్యూజ్‌గా ఉంటది కాబట్టి స్టేజెస్‌లో తీసుకురావాలి. వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంప్లిమెంట్ చేయాలంటే ఆర్గనైజేషన్ ఫ్రేమ్‌వర్క్‌లో 7S ఉంది. స్ట్రాటజీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. స్ట్రక్చర్ అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? వర్క్‌ని డివైడ్ చేయడం. ఎలా డివైడ్ చేస్తారు? డిపార్ట్మెంట్స్‌ని ఏర్పాటు చేసి, డిపార్ట్మెంట్స్‌తో కొలాబరేటివ్ చేసి వర్క్‌ని డివైడ్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ అంటే ఏంటంటే ఫార్మల్ సిస్టమ్ రన్ చేయాలి. ఇన్ఫార్మల్ సిస్టమ్ కూడా రన్ చేయాలి. ఫార్మల్ సిస్టమ్ అంటే ఏంటి? అఫీషియల్‌గా కొంత డేటా గ్యాదర్ చేయాలి. ఇన్ఫార్మల్ సిస్టమ్ అంటే స్ట్రాటజీ రిలీజ్ అవ్వకముందు దాని గురించి పబ్లిక్ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు అనేది ఇన్ఫార్మల్ సిస్టమ్ కూడా రన్ చేయాలి. షేర్డ్ విజన్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఏమైతే అనుకుంటుందో ఆర్గనైజేషన్ ఏమవుతాం అనుకుంటుందో దాన్ని కంప్లీట్‌గా ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ అందరికీ కమ్యూనికేట్ చేయాలి. ఇండివిడ్యువల్స్ బెనిఫిట్ అవుతారు. ఆర్గనైజేషన్ బెనిఫిట్ అవుతదా స్ట్రాటజీ వల్ల అని చెప్పాలి. స్టాఫ్ అంటే ఎవరు? ఎంప్లాయీస్, లేబరర్స్, వర్కర్స్ అందరూ పనిచేసేవాళ్ళు. స్కిల్ అంటే ఏంటి? టాలెంట్, ఎబిలిటీస్ ఎక్సెట్రా. స్టైల్ అంటే ఏంటి? కొంతమంది ఆటోక్రాటిక్ స్టైల్ ఫాలో అవుతారు. నేను చెప్పిందే వినాలి అంటే. కొంతమంది డెమోక్రాటిక్ స్టైల్ ఫాలో అవుతారు. అంటే ఏంటంటే మీ ఐడియాస్ కూడా కన్సిడర్ చేస్తాను. కానీ మా ఒపీనియన్ మీది. కొంతమంది లేజర్ ఫ్రీ స్టైల్ ఫాలో అవుతారు. అంటే ఏంటంటే మీ ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకోండి నాకు పని కావాలి అని. ఏదైనా సరే ఎటువంటి టైప్ ఆఫ్ స్టైల్ అయినా సరే ఖచ్చితంగా కొన్నిసార్లు బెనిఫిట్ అవుతుంది. కొన్నిసార్లు లూజ్ అవుతుంది. కాబట్టి యూజువల్‌గా సిట్యుయేషన్ బేస్ చేసుకొని స్టైల్ తీసుకోవాలి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది నెక్స్ట్ అండర్‌స్టాండ్. ఆర్గనైజేషన్‌లో ఈ ప్రస్తుత చాప్టర్‌లో స్ట్రాటజీ చేంజ్ అంటే చూసాము. ఫార్ములేషన్ ఇంప్లిమెంటేషన్ డిఫరెన్సెస్ చూసాము. స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్‌లో డిఫరెంట్ స్టేజెస్ చూసాము. ఇలా కొన్ని కాన్సెప్ట్స్‌ని కవర్ చేసాం. నెక్స్ట్ చాప్టర్‌లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ రిమైనింగ్ పార్ట్స్ క్లియర్ చేస్తాం.